ఇంట్రెస్టే, కానీ మనకు టైం దొరకదు. మ్యారేజ్ తర్వాత కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పవద్దు. కుకింగ్ అంటే ఏదో బాధపడి చేస్తాం అని చెప్పాలి అంతే. లేకపోతే రోజు కుకింగ్ పని ఇచ్చారు అనుకో. వచ్చేసిన, నాకు తెలిసి ఆల్మోస్ట్ మీ బిల్డింగ్ దగ్గరే ఉన్నా. కూర్చోండి. కొంచెం తొందరగా ఎక్కుతారా? పాపం ఆయన వెయిట్ చేస్తున్నాం. ఇట్లా తీసుకోండి, ఎలాగైనా టవర్ చేసుకోవాలి కదా. ఓకే, ఓటీపీ కూడా చెప్పేస్తారా? 4597. ఇందులో నాన్ ఏసీ ఉంది. సారీ, మీరు బుక్ చేసింది నాన్ ఏసీనా? నో వరీస్, మీరు ఏసీలోనే ఉండాలి. నేనేం ఎక్స్ట్రా ఛార్జ్ అలానే కాదు, నేను కార్ వేరే 3439 నాన్ ఏసీలో పిక్ చేసాలే. ఏం లేదు, ఏసీ ఉంటే డ్రైవర్కి ఒక 20-30 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అంతే. ఇట్స్ ఓకే. ర్యాపిడో దగ్గర నుంచి ఒక గిఫ్ట్. ఓకే, ఓపెన్ చేస్తున్నామా? నేను చేస్తాను. బ్రో మీరు కూడా సీట్ బెల్ట్ వేసుకోవాలి. ఇది మొత్తానికి క్లోజ్ చేసేసారా బ్రో? ఈ పెట్రోల్ పంప్ క్లోజ్ బ్రో, మెయింటెనెన్స్ లేదు. ఇలా అసలు ఓపెన్ ఎందుకు చేసారు? పాపం లాస్. ఏ షాప్ బ్రో? ఇక్కడ ఈ షాప్ స్నాక్స్. అచ్చా, ఇదే బిజినెస్ అనేది? అంటే ఫుల్ టైం అదే చేస్తారా? ఫుల్ టైం, జాబ్స్ మానేసాయి. నైస్ నైస్ బ్రో. మన పని చిన్న ఉన్నా కూడా మన పని ఇంకోటి చిన్న పెద్ద వేరే వాళ్ళు చెప్పడానికి ఉంటుంది. మన పని ఏదున్నా మనకు పెద్దదే కదా. అంతే మరి చాలా మంచిది బ్రో. మేమే మా జాబులు మానేసి ఏం చేయాలా అన్నట్టు ఆలోచిస్తాం. నేను కూడా ఫుల్ టైం డ్రైవింగ్ చేయను అనమాట. మా ఫ్రెండ్స్ కూడా ఇదే క్యాబ్. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు క్యాబ్ బిజినెస్లో. నేను ఒక యూట్యూబర్ని కూడా అనమాట. యూట్యూబరా? ఓకే ఓకే, సబ్స్క్రైబ్ చేస్తాను మరి, చెప్పాలి కదా. 10.2K సబ్స్క్రైబర్స్, 487 వీడియోస్ ఉన్నాయి కదా. అయితే నేను ఫస్ట్ చూసినప్పుడు అనుకున్నా. అయితే మీరు ఇలా పెట్టలేదా బ్రో షాప్? సండే హాలిడే. సండే మీరు కూడా హాలిడే తీసుకుంటారు? ఒక్కరోజైనా ఉండాలంటారా? ఉండాలి కదా మరి. మీరు ఏం చేసేవారు బ్రో టిఫిన్ సెంటర్ పెట్టకముందు? నేను ముందు అకౌంట్స్ చేశాను. అకౌంట్సా? బ్యాంక్లో జాబ్ చేశాను, సూపర్వైజర్ కమ్ అకౌంటెంట్ వైజాగ్లో. ఓకే. అచ్చా, మీరు ఎక్కంగానే చల్లగా ఉంది కదా, ఏసీ బుక్ చేసినా నాన్ ఏసీ బుక్ చేసినా? నాన్ ఏసీ కదా. ఇప్పుడు దిగిన తర్వాత ఏడైంది ఎక్స్ట్రా ఆడుతాడా? అలానే నేను కాదు, నార్మల్. నేను ఎప్పుడూ ఏసీ బుక్ చేస్తాను, కొంచెం అట్మాస్ఫియర్ డిఫరెంట్గా ఉంది కదా, మళ్ళీ చేంజ్ అవుతుంది అని. నేను కూడా ఏం చూస్తానంటే లెట్స్ సే ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా కనిపిస్తే యూజువల్గా ఆన్ పెట్టుకుంటాను. ఏమైతే 20-30 చాలా బాగుంది నాన్న. ఇది బాగుందమ్మా, తక్కువగా ఉంది. మీరు ఏం తిన్నారు? బిస్కెట్ తిన్నారా? అది తిన్నారా? చిక్కీ తిన్నారా? బాగుంటుందా? చాలా బాగుంది. అది హెల్దీ కూడా. అంకుల్ మీరు తిన్నది ఎట్లుంది అంకుల్? బాగుంది. మీది ప్రాపర్ ఏడా బ్రో? ఆంధ్ర, వైజాగ్, అమలాపురం. ఓకే. లెట్స్ సే ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి ట్రాన్సిషన్ ఎట్లా చేసారు బ్రో? అంటే డిఫెన్స్ పెడదాం అన్న థాట్ ఎట్లా వచ్చింది మీకు? మా బ్రదర్ నేను కలిసి అట్లా స్టార్ట్ చేసినాం. సో అందరు అనుకుంటారు కదా ఏదో ఒకటి చేద్దాం అన్న థాట్లో మీరు కూడా చేస్తారు. ఏది బాగుంది? జాబ్ చేయడం బాగుందా, ఇది చేయడం బాగుందా? జాబ్ అంటే ఇంకొకటి కింద చేయాలి, ఇది మన ఓన్ బిజినెస్. ఏ రెస్ట్రిక్షన్స్ ఉండవు. వేరే జాబ్ అంటే టార్గెట్స్ ఉండవు, రెస్ట్రిక్షన్స్ ఉండవు, టెన్షన్స్ ఉండవు. టెన్షన్స్ అయితే ఉంటాయి. మీ డబ్బులు పెడుతున్నారు అక్కడ, ఆ రిస్క్ అయితే ఉంటుంది కదా. కాకపోతే అవును, మనం చేసుకునే బిజినెస్ ఉంటుంది కదా. నాకు తెలిసి జాబ్లో అన్నా మనకు ఒక టైమింగ్ ఉంటుంది. నాకు టిఫిన్ సెంటర్ పెట్టాలంటే నాకు తెలిసి ఫస్ట్ అన్నీ రెడీ ఉండాలి నెక్స్ట్ డే కోసం. అన్నీ రెడీగా ఉండాలి, ప్రిఫర్గా ఉండాలి. కొంచెం అది ఈజీగా ఉంటుందని అందరికి అనిపిస్తుంది. ఈజీ కాదు మరి అదే అంటాడు కదా. కానీ ఈజీ కాదు, కానీ ఏంటంటే మన ఓన్ బిజినెస్. పొద్దున లేవాలనుకుంటా నాకు తెలిసి టిఫిన్ సెంటర్ పెట్టుకోవాలంటే. అంతే కదా బ్రో? అట్లీస్ట్ ఒక 4 o'clock 5 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది ప్రిపరేషన్. అవును, మార్నింగ్ నైట్ నుంచి ప్రిపరేషన్ ఉంటాయి. మార్నింగ్ లేచిన అన్ని సెటప్ ఉంటాయి. నైట్ ఈవినింగ్ మీకు గ్యాప్ దొరికేది నాకు తెలిసి లంచ్ టైం తర్వాత కొంచెం గ్యాప్ ఉంటుందేమో. గ్యాప్ ఏ ఉంటుంది, మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ కదా. ఇప్పుడు ప్రెసెంట్ మార్నింగ్. అచ్చా, ఈవినింగ్ కూడా పెడుతున్నామా? ఈవినింగ్ ఓన్లీ స్నాక్స్ ప్రెసెంట్. మార్నింగ్ ఇప్పుడు ఊరు వెళ్తాం కదా, అందుకని క్లోజ్ చేసినాం. సంక్రాంతికి వెళ్తాం. ఓకే. ఆంధ్రాలో సంక్రాంతి అంటే చాలా పెద్ద పండుగ కదా అమ్మ. చాలా ఫేమస్.
బాగా ఎక్కువ ఉంటుంది మా ఊర్లో అమలాపురం. అచ్చా. ఏరియాలో అమలాపురం నుంచి మాకు 30 కిలోమీటర్స్ ఉంటుంది. Okay. 25 కిలోమీటర్స్ ఓకే లెఫ్ట్. ఓకే. ఇప్పుడు మిలిటరీ రోడ్ నుంచి తీసుకుంటాడు బట్ కొట్టారు. ఇదే బెటర్. ఓకే బ్రో. నీదే ఊరు నాన్న? ఇక్కడే ఉంటారులే. మేము ఇక్కడే ఉంటాము అమ్మ. హైదరాబాద్ రోడ్లు ఇట్లా క్లియర్గా ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. నాకు తెలిసి మన దగ్గర ఒక కార్ ఉన్నా కూడా గమ్మున క్యాబ్ బుక్ చేసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోయి వచ్చేయాలి. యాక్చువల్లీ ఫ్రెండ్ కార్ ఉంది, క్యాబ్ బుక్ చేసుకుని ఇంకా చెప్తున్నా. ఇప్పుడు ఈ నడపడం, క్లచ్ పట్టుకోవడం, గేర్లు మార్చడం, మళ్ళీ కార్ ఇట్లా దిగింద రోడ్డు మీద అంటే ఎవడొక్కడు దాకిస్తాడు. అంతే కదా. ఈ పంచాయతీలు అన్నీ పక్కన పెట్టి గమ్మున కార్ బుక్ చేయాలి, వచ్చేయాలి. బ్రో టిఫిన్స్ అంటే నాకు తెలిసి మీ ఆంధ్రాలో మస్తు ఉంటాయి కదా బ్రో టిఫిన్స్ అయితే. నేను మొన్న డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. మనం తిరుమలకి వెళ్ళాం అనమాట. కార్ తీసుకొని తిరుమల ట్రిప్ వెళ్ళాం. సో ఇక్కడ నుండి బీచ్పల్లి హనుమాన్ టెంపుల్, ఒంటిమిట్టకి వెళ్ళాం, కోదండరామ టెంపుల్ అని. అక్కడ నుండి కాళహస్తి పోయినాం, తిరుమల పోయినాం. సో ఈ రూట్ తిరుపతిలో మళ్ళీ డిఫరెన్స్ ఉంటాయి టిఫిన్స్. అవునా? తిరుపతికి మళ్ళీ ఇటు సైడ్కి మాకు వేరే చాలా డిఫరెన్స్ ఉంటాయి. అంటే కోనసీమ డిఫరెన్స్ ఉంటాయి. తిరుపతి అంటే వేరే వస్తుంది కదా బట్టి అది తిరుపతిలో మరి బాగుంటాయి కానీ డిఫరెంట్ ఉంటాయి. టేస్ట్లో ఫరక్ ఉంటుంది. ఫరక్ ఉంటుంది కొంచెం. ఓకే. ఆంధ్రాలో కోనసీమ ఈస్ట్ వెస్ట్ టిఫిన్స్ అంటే ఈస్ట్ వెస్ట్. కృష్ణ విజయవాడ కూడా టిఫిన్స్ బాగుంటాయి. అది తిరుపతి అటు సైడ్ మళ్ళీ అంత డిఫరెన్స్ ఉంటాయి, కొంచెం చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఇడ్లీ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు డిఫరెన్స్ వచ్చేది ఇడ్లీ ఒక్క దాంట్లోనేనా? నేను చట్నీలో ఫరక్ అన్నీ ఉంటాయి, అన్ని ఫరక్ ఉంటాయి కొంచెం. మేకింగ్ వేరే డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మీద ఆంధ్ర స్టైల్ ఉంటుంది. ఆంధ్ర స్టైల్. నేను వస్తా బ్రో ఎప్పుడన్నా. ఓకే. జస్ట్ టేస్ట్ చేయడానికన్నా వస్తాం. షూర్. పక్కాకే ఉంటాం కదా. వెల్కమ్ బ్రో. బట్ ఏంటంటే 1 వీక్ ఉంటుంది. నెక్స్ట్ సంక్రాంతికి వెళ్తాం కదా. మీ దగ్గర మంచి స్పాట్ ఉన్నది, కర్రీ పాయింట్ కూడా పెట్టేయాల్సిందే. కర్రీస్ ఏమన్నా? మార్నింగ్ టిఫిన్స్, ఈవినింగ్ స్నాక్స్, పక్కన జ్యూసెస్ ఉంటాయి. ఓకే. అది కూడా మందేనా? పొద్దున ఎన్నిటికి 11:30కి కరెక్ట్ బియర్లు తీసుకొని పోతాను దావత్ అనుకుంటా. ఏ మార్నింగ్ టైం ఎంత? 11 వస్తుంది. టైమింగ్ ఏముంది బ్రో? 3-4 గంటల టైమింగ్ ఏముందండి అక్కడ ఓపెన్ ఉంటాయి. మొన్న 31st నైట్ ఏదో నడుపుతుంటే ఒక బ్రో అంటుండు, ఏమన్నా నీకు 31st లేదా అంటే, 31st ఏంది ఇదేంది బ్రో, ప్రతిరోజు ఉన్న రెస్పాన్సిబిలిటీస్లో ఒక్కరోజు గ్యాప్ లేదు. ప్రతిరోజు ఏం లేవాలా, కార్ తీసుకోవాలా, బయలుదేరాలా, లేదా జాబ్ చేసుకోవాలా. గమ్మ మీ అమలాపురం సైడ్ ఏమైనా ఫేమస్ బ్రో? అంటే లైక్ ఏదైనా ఫుడ్ ఫేమస్ ఆడ? ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి చెప్పాలంటే. అమలాపురం సైడ్ ఇంకా కాకినాడ తాపేశ్వరం, గొట్టం కాజా అంటే ఫేమస్. గొట్టం కాజా. అమలాపురం సైడ్ అంటే పొట్టెక్కలు. టిఫిన్స్లో అయితే పొట్టెక్కలు ఉంటాయి అమలాపురం. అంబాజీపేట చాలానే ఉన్నాయి చెప్పాలంటే. ఫుడ్లో అయితే అవి ఉంటాయి. మిక్స్డ్ బిర్యానీస్ ఉంటాయి, మొగలై బిర్యానీస్ హైదరాబాద్లో బాగుంటాయి, అటువైపు బాగుంటాయి బ్రో? మ్యాక్సిమం ఇక్కడ హైదరాబాద్లో అంటే దమ్. అవును. అక్కడైతే ఫ్రై పీస్ వస్తాయి, మిక్సింగ్ వస్తాయి, డిఫరెంట్గా ఉంటాయి కొంచెం. ఇక్కడ ఓన్లీ దమ్ ఉంటుంది. పులావ్స్ వస్తాయి, పులావ్ రైస్, బగారా రైస్. అంటే బగారా రైస్ చెప్పాలంటే బగారా రైస్ కన్నా టేస్ట్ ఉంటుంది. ఇంకా చిట్టి ముత్యాలు. టిఫిన్స్ నువ్వు మంచిగా చేస్తావు, ఆంటీ మంచిగా చేస్తారా? మేకింగ్ అంతా మన దగ్గర ఉంటాం. వస్తారు, హెల్ప్ చేస్తారు. ఎవరు బాగా చేస్తారు? ఒక హ్యాండ్కి ఒక టేస్ట్ ఉంటుంది కదా. అంతే. మనం ఎంత చేసినా మేము మమ్మీ వాళ్ళని మ్యాచ్ చేయలేము. అంతే కదా అండి. మేము ఎంత మంచిగా ఏది చేసినా కూడా మీలా చేయలేము. హ్యాండ్ బట్టి డిఫరెన్స్ ఉంటుంది. చెయ్యి. ఇంకోటి మమ్మీ వాళ్ళు ఏదో ప్రేమతో చేస్తారు కదా, మనం పనిలా చేస్తాం. అంతే ఉంటుంది. మీరు చేసుకునే హడావిడిగా చేసుకుంటారు, మేమేమో సైలెంట్గా చక్కగా చేస్తాం. దాంట్లో ప్రేమ ఉంటుందేమో అండి. ఆ ప్రేమ పాయింట్ మేము మిస్ అవుతాం. వాళ్ళు తినాలి, హ్యాపీగా తినాలి అంటే అది ఆస్వాదించాలి అనుకుంటాం. మా భర్త మంచిగా తినాలి, మా కొడుకు మంచిగా తినాలన్న ప్రేమతో చేస్తారు. మనకేముంది వేయడం చేయడం అంతే. మనం చేసేది అంతే. మరి వెళ్ళారు ఆంధ్ర ఎప్పుడైనా లేదా? అంటే ఇలా రీసెంట్గా నేను
వెళ్ళాం అనమాట. అంటే ఇట్లా స్పెసిఫిక్గా ఎవరి ఇంటికి వెళ్ళలేదు. అంటే ఇప్పుడు లెట్సే ఆంధ్రాలో ప్లేసెస్ విజిట్ అయినాయేమో కానీ అది ఓకే. ప్లేసెస్కి ఏడికి వెళ్ళలేదు. నాకు తెలిసి నిజంగా ఆతిథ్యం చూడాలంటే ఎవరైనా ఇంటికి వెళ్ళాలి కదా, అంతే కదా. అంతే. ఇప్పుడు నేను ఎవరు ఇంటికి వెళ్ళకుండా జస్ట్ నార్మల్గా అంటే, కానీ అవును ఫ్రెండ్స్ ఉన్నారు ఆంధ్ర నుంచి. సో వాళ్ళ మమ్మీ వాళ్ళు చేసిన ఫుడ్స్ ఇవన్నీ అయితే టేస్ట్ చేసిన కాలేజ్లలో ఇట్లా. నాకు తెలిసి ఆంధ్ర సైడ్ నాన్ వెజ్ చాలా బాగుండుతారు. అవును. అంటే ఫిష్, సీ ఫుడ్ ఎక్కువ, ప్రాన్స్, మటన్ కూడా అవన్నీ ఉంటాయి. కానీ ఆంధ్ర స్టైల్లో ఉండవు. ఆంధ్ర అంతా జ్యూసీ ఉంటాయి, మాది జ్యూసీ ఉండదు కొంచెం. కానీ ఇక్కడ కూడా లోకల్ ఫుడ్ మస్తు ఉంటుంది కదా. ఏమో నాకు సౌత్ ఇండియన్ ఫుడ్ అంటేనే ఇష్టం. అంతే. సౌత్లో ఏ ఫుడ్ ఉన్నా ఇష్టం నాకు. చైనా తమిళ్ ఫుడ్ అంటే కూడా ఇష్టం. ఆల టిఫిన్స్ అంటే కూడా ఇష్టం. బాగుంటుంది. రీసెంట్గా కూడా అక్కడికి వెళ్ళాం అనమాట. తిరుమల వెళ్ళినప్పుడు కాళహస్తి, తిరుమల, దాని తర్వాత కాంచీపురం అని ఒక ప్లేస్కి వెళ్ళాం అనమాట. సో కంచి కామాక్షి అంటారు కదా, అవునవును, అక్కడికి వెళ్ళాం. మన బెంగళూరు సైడ్ కూడా తట్టే ఇడ్లీ ఇవన్నీ దొరుకుతాయి కదా. అవును. అటువైపు కూడా బాగుంటాయి. నార్త్ అంతా డిఫరెంట్ ఫుడ్. నార్త్ సైడ్ నాకు తెలిసి ఇప్పుడు కూడా కల్చర్ ఉన్నది బ్రో. అంటే ఇడ్లీ దోశ కల్చర్ వచ్చేసింది అక్కడ కూడా. కాకపోతే అఫ్ కోర్స్ లైక్ కల్చర్ వైజ్ మొత్తం ఇండియా డిఫరెంట్ కదా. అవును. ఇప్పుడు లెట్స్ మనం ముంబై వైపు వెళ్ళాము. ముంబై వైపు వెళ్తే నాకు తెలిసి మార్నింగ్ టిఫిన్స్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. వడాపావ్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ. ముంబై, పూణే కూడా. కానీ ఆడ తెలుసా, లెట్స్ నేను ముంబైకి వెళ్ళిండే రీసెంట్గా. ముంబైలో ఒక ప్లేస్ ఉంటుంది, అంటే భివండి అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆడ ఒక ఏరియానే ఉంటుంది, జస్ట్ తెలుగు వాళ్ళే ఉంటారు ఆడ. మొత్తం ఏరియా తెలుగు వాళ్ళు ఉంటారు. నేను ఆడికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏం చేస్తా అంటే జస్ట్ ఆడికి వెళ్ళిపోతాకమ్మా. వెళ్తే మళ్ళీ హైదరాబాద్ లెక్క అనిపిస్తుంది అంతా. ఆంధ్ర ఫుడ్స్ ఉంటాయి ఇక్కడ మొత్తం. బ్రో అంటే అప్పట్లో నేను చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళా పూణే. అప్పుడు ఎట్లానే ఫుడ్ కోసం వెతుకుతుండే, ఆంధ్ర ఫుడ్ కోసం. ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే మనం తినే ఫుడ్ వెతుక్కుంటాం, అంతే. కొత్త ఫుడ్ తినలేము, అదే మన టేస్ట్ బర్డ్స్కి అంతే. బట్ అప్పుడప్పుడు మేబీ లైక్ డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేయడం కూడా మంచిది. ట్రై చేస్తాం అట్లా అని కాదు. ఏంటంటే మనకు నచ్చిన ఫుడ్, అంతే. మన కంఫర్ట్ ఫుడ్ అది. మనమన్నా అడ్జస్ట్ అవుతాం, మమ్మీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకే వాళ్ళ గురించి మనం ఏదైనా తినేస్తాం, అయిపోతుంది. స్టమక్ నింటే చాలు. అట్లా పాపం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, తినలేరు కదా కొత్త ఫుడ్. మా అమ్మ అయితే ఏమంటుంది అంటే, సరే ఇప్పుడు వండుతా అంటుంది. ఏడికి వెళ్ళినా ఇప్పుడు వండడం ఏడికించి అవుతుంది. ఉండాలంటే అన్నీ ఉండాలి మనకు కావాల్సినవి. నీకు స్టడీస్ మొత్తం ఎక్కడ బ్రో? ఆంధ్రానే. అచ్చా. జాబ్ కూడా ఇక్కడేనా అక్కడేనా? జాబ్ స్టార్టింగ్ వైజాగ్. మ్యారీడ్ బ్రో? మ్యారీడ్ బ్రో. మా వైఫ్, పిల్లలు కూడా ఉన్నారు. మన తిరుమలకి ఇది అరుణాచలం వెళ్ళిండే ఒక 2-3 months. పాప బాబునా ఒకళ్ళేనా? ఒకటే. అమ్మ అన్న పాప అనుకుంటా, వేరే పాప ఉంటే. నేను జాయింట్ ఫ్యామిలీలో ఉంటాను అనమాట. ఓకే. సో అన్నకు 3 పాపలు, నాకు ఒక పాప. మేము పెద్దగా అవుతున్నప్పుడు మా అమ్మ అంటుండే అనమాట, నాకు కూతుర్లు లేరని. మాకు అదే ప్రాబ్లం. నాకు అబ్బాయి పుట్టాడు 2 months అయింది. మాలో ఎవరికి అమ్మాయిలు లేరండి. మా ఇంట్లో అన్ని ఫ్యామిలీ. మాకు మా అబ్బాయిని చూడడానికి వెళ్తాం ఇప్పుడు మమ్మీ వాళ్ళు వేసుకుని. నేనైతే రెగ్యులర్గా వెళ్తాను కానీ ఎక్కడ ఉంటారు. మా వైఫ్ వాళ్ళు కూడా ఇక్కడే. 2 months అయింది అబ్బాయి పుట్టి. ఓకే. వాళ్ళ గురించి మళ్ళీ సంక్రాంతి ఫెస్టివల్కి వెళ్ళిపోతాం కదా, అందుకని వాళ్ళు తీసుకెళ్తాం. అదే బ్రో, మనం లైఫ్లో ఇంత కష్టపడుతుంది వాళ్ళ కోసం. మీ పాప అండి? కాదు వాళ్ళ అన్నాను పాప. మా ఇంట్లో పాపలు ఉన్నారు, ఇక 4 పాపలు. ఇక మేము ఎవరికైనా పిల్లల గురించి చెప్పుకున్నా 4 పిల్లలని చెప్పుకుంటాం. ఎందుకంటే నీది నాదని ఏముండదు, ఇంకా పిల్లలు అంతే, అందరిని ప్రేమించుకుంటూ ఉంటాం. రోజంతా లెట్సే సోఫాల మీద ఈడ ఆడ తిరుగుతూనే ఉంటారు వీళ్ళు. అవును. ఇక్కడ నుంచి అక్కడ దొంకుతారు. జాయింట్ ఫ్యామిలీ అంటే ఇంకా ఒక సెట్ అంతే. బాగుంటుంది అంటే, కాకపోతే కొంచెం అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి కానీ అది ఎక్కడైనా ఉంటుంది అడ్జస్ట్మెంట్. మనోళ్ళే కదా, మనోళ్ళ కోసం అడ్జస్ట్ కాకపోతే ఎవరి కోసం? బ్రో డాగ్ లవర్ అంట, చాలా మస్తు ఉండే అసలు. డాగ్ల గురించి ఎంత నాలెడ్జ్ ఉండే అంటే ఆ బ్రోకి. అంటే మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఏమైనా అయితే చెప్పండి. ఏసీ ఆన్లో ఉంది, మీకు చల్లగా అనిపిస్తుంది? లేదు, ఏసీ అలవాటే కానీ ఇప్పుడు కోల్డ్ చేస్తుంది అని చెప్పేసి. లేదు, మీకు వేడిగా అనిపించదు, చల్లగా అనిపించదు, నార్మల్ ఉంది. నార్మల్ ఉంది, టెంపరేచర్ నార్మల్.
మీకేమైనా ఇబ్బంది అయితే చెప్పండి నాకు. ఇట్లానే మాట్లాడుతూనే ఉంటా బ్రో ఏదో ఒకటి. ఉండాలిగా బ్రో, ఉంటేనే ఏదైనా. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాయి. నేను అంతే, షాప్ దగ్గరికి వచ్చినంత అందరితో మాట్లాడుతూ ఉంటాయి, సరదాగా ఉంటాను అంతే. 10 మందిని చూస్తే 10 రకాల థాట్స్ వస్తాయి, మనకు కూడా జీవితం అర్థమవుతుంటుంది. కాకపోతే నా పాయింట్ ఏముంటుంది తెలుసు, ఎప్పుడైనా తినేది ఉంది, అదేదో లెచ్చే మన వాళ్ళ దగ్గర తినొచ్చు కదా అని నా ఫీలింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు లెచ్చే ఎవరికైనా డబ్బులు కట్టాల్సిందే, మన వాళ్ళకి డబ్బులు అయితే మంచిది కదా అని నా ఫీలింగ్ ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు లెచ్చే మీతో నాకు పెద్ద పరిచయం ఏం లేదేమో, కలిసినాం, అరే పరిచయం ఉంది కదా, రేపటి రోజు ఎప్పుడైనా తినాలనిపిస్తే అరే మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిందాం కదా అని ఉంటుంది. దానివల్ల మీకు కూడా ఒక అమౌంట్ వస్తుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. అబ్బాయి నేను తినాల్సింది మంచి క్వాలిటీ కదా, తిన్నా కదా. హై స్కూల్ ఐడియా ఉంది కదా, గవర్నమెంట్ హై స్కూల్ కొత్తపూర్. హై స్కూల్ నుంచి చెప్పాను కదా ఇప్పుడు, జస్ట్ ఇలా టర్న్ తీసుకుంటావా, టర్న్ తీసుకుని సీదా వెళ్ళిన తర్వాత రైట్ తీసుకుంటే చింతల్లికి వెళ్తాం, హెచ్ఎండి గ్రౌండ్కి. అవునా? అవును. జస్ట్ కొంచెం ఫ్రంట్కి రాగానే మళ్ళీ ఫస్ట్ లెఫ్ట్ వస్తుంది కదా మోరీ పక్క నుంచి. అవునవును అవును, ఆ రోడ్లో ఉంటుందా? ఆ రోడ్లోనే స్టార్టింగ్లోనే, రోడ్ నెంబర్ 10 స్టార్టింగ్లోనే, ఫస్ట్ రోడ్లోనే. కోనసీమ కోడిపొలం అని ఉంటుంది. డెఫినెట్లీ బ్రో, ఇప్పుడు నేను ట్రై చేస్తాను. మీ దగ్గరికి వస్తానే నాకు కొన్ని రోజులు, నాకు జర టైం దొరుకుతలేదు, నేను బిజీ ఉంటున్నాను. టైం తర్వాత మిగతా మీ సినారియో కూడా అట్లనే ఉంటుంది అనుకుంటా, టైం ఉండదు అసలు. టైం ఉండదు, అదే లంచ్ చేయడానికి, టిఫిన్ చేయడానికి, మార్నింగ్ స్టార్టింగ్ ఈవినింగ్ అంతా ఇదే ఉంటుంది. అందరికి తినిపించడానికి, ఆయన తినడానికి టైం లేదు, టైం ఉండదు. టైం అయిపోతూ ఉంటుంది. మీరు ఒక్కళ్ళే చూసుకుంటారా మొత్తం టిఫిన్ సెంటర్? ఒక్కనే. డాడీ ఉన్నారు కదా, డాడీ మమ్మీ వస్తారు. ఇంతకుముందు తమ్ముడు నేను నలుగురు చేసేవాళ్ళం. తమ్ముడు డివైడ్ అయిన తర్వాత మాస్టర్ని పెట్టి చేసిన, అతను కూడా రావట్లేదు, ఇప్పుడు ఓన్గా నేను చేసుకుంటున్నాను. ఫెస్టివల్ తర్వాత అన్ని మార్నింగ్ ఈవినింగ్ అన్నీ స్టార్ట్ చేస్తాం. నాకు తెలిసి ఫుడ్ బిజినెస్లో మాస్టర్లో అది పెద్ద రోల్ ఉంటుంది కదా, వాళ్ళతోనే పంచాయతీ ఉంటుంది. పంచాయతీ ఇప్పుడు అదే ప్రాబ్లం అయింది నాకు. 1.5 మంత్ నుంచి కొంచెం స్ట్రగుల్ అవుతున్నాను. ఓన్గా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫెస్టివల్ తర్వాత నుంచి వేరే చేంజ్ చేస్తాం. మళ్ళీ ఈ 10 డేస్కి ఎందుకు మళ్ళీ వేరే పర్సన్ తీసుకొచ్చి కొంచెం చేయడం అని. మాస్టర్లు దొరుకుతారా బ్రో మళ్ళీ టైంకి? దొరికితే ఉంటారా మళ్ళీ మన దగ్గర? దొరుకుతూ ఉంటారు, ఎవరొకరు ఉంటారు, కానీ ఏంటంటే వాళ్ళు స్టాండ్ బై ఉండరు, స్టాండ్ అనేది ఉండరు చాలా మంది. ఇవాళ ఈడున్నారు, రేపు ఎవడన్నా 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే అటు వెళ్ళిపోతారు. ఎవరో మంచిగా చూసుకునే వాళ్ళ దగ్గర ఉంటారు. ఈ టిఫిన్ సెంటర్ వాళ్ళు ఎప్పుడైనా వేరే వాళ్ళ టిఫిన్ సెంటర్కి వెళ్ళి తింటారా టేస్ట్ తెలుసుకోవడానికి? తింటాం బ్రో, ఫ్రెండ్స్ తోటి నేను వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళి తింటాం కదా, అర్థం అవ్వడానికి. తింటాం కంపల్సరీ. ఇట్లా టేస్ట్ టైం ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు టేస్ట్ చేస్తాం కదా, టేస్ట్ చేస్తే తెలుస్తుంది కదా మనం ఎంతలా ఉంది ఎంత ఉంది ఏంటంటే. మీరు మీ టిఫిన్ సెంటర్ తిని చూస్తారా అసలు? ఎప్పుడైనా రేట్ చేస్తారా దాన్ని? చేస్తాం. ఎట్లుంది, బాగుందా లేదా? మనం తినడం మాక్సిమం మనది ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన చేతి వంట మనకు బాగానే అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది, ఎవరిది వాళ్ళకి బాగుంటుంది. కుకింగ్ అంటే ఇంట్రెస్టే, కానీ మనకు టైం దొరకదు, దీనికే సరిపోతుంది. మ్యారేజ్ తర్వాత కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పవద్దు. కుకింగ్ అంటే ఏదో బాధపడి చేస్తారో అని చెప్పాలి అంతే. లేకపోతే రోజు కుకింగ్ పని ఇచ్చారు అనుకో, అంతే కదమ్మా. పెళ్ళైన తర్వాత అస్సలు చెప్పొద్దు అట్లాంటివి. అమ్మ ముంగటనో చెప్పొద్దు కానీ పిల్ల ముంగట అస్సలు చెప్పొద్దు అట్లా. అవును, మీకు ఇష్టం అని చెప్పావు కదా, మరి చెయ్యి అంటారు. ఓకే, సోములు బయలుదేరుతున్నాను అనుకుంటా. జ్యోతికి వెళ్తున్నారు. జ్యోతికి వెళ్ళడం అంటే శబరిమలకి కదా అంటే? ఆడ జ్యోతి ఉంటుంది, 14th రోజు ఉంటుంది, 14th 13th రోజు ఉంటుంది కదా. సంక్రాంతి ఎప్పుడు? 14th ఉంటుంది. 14th or 15th వస్తుంది. చాలా రష్ ఉంటుంది అంటే అక్కడ, ఇబ్బంది అవుతుంది. కానీ చాలా బ్యూటిఫుల్ కూడా ఉంటుంది అంట ప్లేస్. కేరళ మొత్తం బ్యూటిఫుల్. ఆంధ్ర విజిట్ చేస్తే ఆంధ్రాలో కూడా మంచి ప్లేసెస్ ఉన్నాయి బ్రో. ఏమేమి ఉన్నాయి బ్రో చెప్పు. వచ్చే అమలాపురంలో ఏమున్నాయి అట్లీస్ట్ కొంచెం ఐడియా?
అంటే మీ ఊరు చుట్టుపక్కల ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా? నాకు తెలుసు ఆంధ్రాలో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. ఐ థింక్ బ్యూటిఫుల్ ప్లేసెస్ మనం ఏదో పెద్ద ప్లేస్ ఉంటేనే బ్యూటిఫుల్ అనుకుంటాం, కానీ నాకు తెలిసి మన చుట్టుపక్కల ఉన్న పొలాలు, ఆ కొండలు అవే మెయిన్ కదా. వాటిలోనే రివర్స్ ఉంటాయి. Exactly. సేమ్ యాజ్ కేరళ వైపు ఉంటుంది. కేరళ వైపే ఉంటాయి. ఆంధ్రాలో కూడా చాలా ఉన్నాయి. అంటే విజిట్ చేస్తే తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈస్ట్ గోదావరి కూడా చాలా బ్యూటిఫుల్. ఈస్ట్ ఎక్కువ, ఈస్ట్ వెస్ట్ ఎక్కువ బాగా ఫుల్లీ. డెఫినెట్లీ. అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఇట్లా చెప్తుంటే విన్నా నేను, యూట్యూబ్ వీడియోలలో చూసిన. కాకపోతే మన కళ్ళతో చూడడం డిఫరెంట్ కదా. అవును. సో పోవాలి ఒకసారి ఇప్పుడు. సంక్రాంతికి మా ఊరు వచ్చేయండి. వస్తానండి, డెఫినెట్లీ వస్తాను. కొంచెం నేను కూడా వేటి విషయాల్లో కొంచెం బిజీ నడుస్తున్నాను అనమాట. ఏడికి వెళ్ళే టైం లేదు నా దగ్గర, బట్ వెళ్ళాలి ఒకసారి. ఓకే. సంక్రాంతికి వస్తే చాలా మీకు పీస్ఫుల్గా ఉంటుంది. చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు బాగా. బాగుంటుంది ఈ లైఫ్ బాగుంటుంది. ఉన్న 1 year 365 days లో ఒక 3 days అక్కడ కొంచెం ఉంటే మైండ్ రిలాక్స్ అయిపోతుంది. మన శ్రీకాకుళం నుండి ఆంటీలు ఉండే అనమాట. అంటే వాళ్ళు ఏదో హాస్పిటల్కి వెళ్తుంటే వాళ్ళని కలిసాను. వాళ్ళది వీడియో ఉంటుంది యూట్యూబ్లో. ఓకే. సో ఆంటీ కూడా అదే అంటున్నారు అనమాట, వచ్చేసి మా దగ్గర చూపిస్తా అంటే బాగుంటుందని. బాగుంటుంది. మా షాప్ అదే చూపించాను కాబట్టి వస్తే కలుద్దాం ఎప్పుడన్నా. సంక్రాంతి మేము 11th 12th వెళ్తాము. బాగానే ఉంది కదా బిజినెస్. బేసిక్గా ఇప్పుడు మాది ఎట్లన్నా అదే ప్లేస్ కాబట్టి మిమ్మల్ని తెప్పించి ఎక్స్పీరియన్స్ చేపిస్తాను. పర్ పర్సన్ 7,000 అన్న. నాకు తెలిసి బాగానే పడుతుంది, అంటే చీప్గానే ఉంటుంది అనమాట. చీప్ అంటే ఇప్పుడు వచ్చే 7,000 అంటే కూడా చీపే కదా. మనం ఏడికి వెళ్ళినా ఒక 10,000 అయితే పడుతుంది. 7,000 కాకపోతే 3 days ఏముంటుంది ఇప్పుడు? మళ్ళీ జస్ట్ ఫుడ్కి అయిపోతుంది. ఫుడ్, హోటల్ ఇవన్నీ కలిపితే ఈజీగా ఎక్కువనే అవుతుంది. 3 ఎంప్లాయీ తను చేస్తారన్నమాట యూట్యూబ్ వీడియోస్. అంతే బ్రో, ఇవాళ రేపు ఒకటే ఇన్కమ్తో బతకాలంటే చాలా కష్టం. ఏదో ఇప్పుడు లెచ్చే నువ్వు ఎవరికైనా టిఫిన్ బిజినెస్ గురించి చెప్పినావు అనుకో, వాళ్ళు ఫస్ట్ ఎట్లా ఆలోచిస్తారంటే అమ్మో ఎన్ని డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుంటాడు, బట్ చేసేటానికి అర్థమవుతుంది. మమ్మల్ని చూసి పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు లెచ్చే మనం దీని గురించి కూడా మాట్లాడినాం అనుకో, క్యాబ్ల గురించి, అమ్మో ఎన్నో పైసలు వస్తున్నాయి అనుకుంటారు, బట్ చేసేటానికి అర్థమవుతుంది. తెలుసు నాకు ఇది. నేను చాలా మంది చూశాను, ఏ బిజినెస్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. సో ఒకటే ఇన్కమ్తో ఇల్లు నడిపించడం కూడా పెద్ద పని అనిపిస్తుంది. అందుకే 2-3 ఇన్కమ్లు ఏమైనా ఉంటే అవును ఒక డీసెంట్ ఇన్కమ్ ఉంటుందని. అల్టిమేట్లీ మనుషులు అందరూ లెచ్చే మన టైం బ్యాడ్ ఉంటే అవును అయ్యో పాపం అంటారు, కానీ ఎవరు వచ్చి హెల్ప్ చేయరు కదా. మరి అవును ఇప్పుడు నాకు డబ్బులు అవసరం ఉన్నది, నేను సంపాదించుకుంటే ఏదో వచ్చేది. ఇప్పుడు ఎవరు ఎట్లా సంపాదించుకుంటారో వాళ్ళకి తెలివి. ప్రతిదీ కాస్ట్లీ ఉన్నది, డబ్బులు వచ్చేది లేదు అని పోయేది ఇట్లా ఉన్నది. రైట్ తీసుకుంటాం మేము. రైట్ ఇట్లా వెళ్తే మెయిన్ రోడా దిగండి అమ్మా మీరు మెల్లది. నో వరీస్ బ్రో, జాగ్రత్త బ్రో, బాయ్.